ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంతర్ మంతర్ వద్ద పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. చలో సంసద్ నిరసన కార్యక్రమంలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు ఈ ఘర్షణలకు దారితీశాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మరోసారి ఆందోళన వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అప్డేట్స్ ఏంటి? చందు, దాదాపు ఏదైతే మనకు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి దాదాపు పార్లమెంట్ చెలో పార్లమెంట్ అన్నటువంటి చెలో సంసద్ అన్నటువంటి నినాదంతో ఎక్కడా కూడా ఆగకుండా మధ్యాహ్నం నుంచి కూడా యువకులు అనుకోవచ్చు, తర్వాత ఆల్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా వచ్చి సపోర్టింగ్ చేయడము, తర్వాత ఇటు మనకు శరద్ పవార్ కానీ చాలా మంది ఇటు ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిగా కూడా రావడం జరిగింది. ఈ రోజు మనకు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు హర్యానా తర్వాత ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి పంజాబ్ నుంచి కూడా చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు వచ్చేసేసి సపోర్ట్ చేయడం. దాదాపు ఈ రోజు మధ్యాహ్నం 6 గంటల నుంచి కూడా అంటే సాయంత్రం 6 గంటల నుంచి కూడా మొత్తం అంతా కొంత సినారియో మారింది. దాదాపు ఒక గంట పాటు కూడా ఇటు మెట్రో స్టేషన్లు దాదాపు 17 మెట్రో స్టేషన్లను కూడా నిలుపుదల చేసినటువంటిది. తర్వాత ఏదైతే పబ్లిక్ అంతా కూడా ఎక్కువ కావడంతో 8 గంటల సమయంలో మెట్రో స్టేషన్లను ఓపెన్ చేయడము, ఒక్కసారిగా కూడా ఇటు మెట్రో స్టేషన్ల నుంచి కూడా యువకులు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇటు సెంట్రల్ లో ఉండేటటువంటి మన కరోల్ బాగ్ ఈ ప్రాంతం అంతా కూడా చాలా మంది యువకులందరూ కూడా చేరడము, జంతర్ మంతర్ లోపలికి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా లోపలికి పర్మిషన్ ఇవ్వకపోవడము, లోపల ఉండేటటువంటి వ్యక్తులను బయటికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో ఇటు ఎవరైతే చాలా మంది కూడా నిన్న కూడా ఇదే సమయానికి మనకు 8-9 గంటల సమయంలో కూడా రాళ్లు రుబ్బడం ఇలాంటి చిన్న ఘటనలు జరిగేది. ఈ రోజు మరి అదే సంఘటన కూడా ఎక్కువ కావడంతో ఇప్పుడే కొద్దిసేపు క్రితంగా టియర్ గ్యాస్ ని కూడా అంటే భద్రతా సిబ్బంది అనుకోవచ్చు, ఇటు చాలా మంది అటు అంటే ఏదైతే చాలా కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ టియర్ గ్యాస్ ని కూడా ఇటు భద్రతా సిబ్బంది కొంత వదిలినట్లు కూడా దీనికి సంబంధించినటువంటిది కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మాత్రము ఇటు ఇంటర్నెట్ వ్యవస్థను కూడా నిలుపుదల చేశారు. ప్రస్తుతం కొంత ఉద్రిక్తత పరిస్థితి ఉంది. చాలా మటుకు కూడా యువత అనుకోవచ్చు, చాలా మంది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటు ఇటు మొహానికి కూడా మాస్కులు వేసుకొని టవల్స్ అంతా కూడా నాప్కిన్స్ కట్టుకొని దాడులు చేస్తున్నటువంటిది, భద్రతా సిబ్బందిపై దాడి చేస్తున్నటువంటిది. కానీ ఇటు యువత చేస్తుంది, ఇప్పుడు నిరసనలో పాల్గొన్నటువంటి సిజేపీ పార్టీ చేస్తుందా లేకపోతే వేరే కావాలని కొంత బయట నుంచి వచ్చినటువంటి దుండగులు చేస్తున్నారా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకనంటే ఒక యువత చాలా శాంతియుతంగా కొంతమంది చేయడానికి ఇటు నిరసన చేయడానికి కూడా పూనుకున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఉండేటటువంటి అంటే మనం గ్రౌండ్ లో ఉండేటటువంటి రియాలిటీ నేను చెప్తున్నాను. ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఉండేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు చాలా మటుకు కూడా కాలేజ్ స్టూడెంట్స్ కొంతసేపు ఉండి సపోర్ట్ చేసి వెళ్తున్నారు. కానీ చాలా మటుకు కొంత అంటే పార్టీకి అనుగుణంగా ఉండేటటువంటి వ్యక్తులే దీనిని రెచ్చగొట్టే విధంగా కూడా నడుపుతున్నటువంటిది. గ్రౌండ్ లో కొంత అక్కడ భద్రతా సిబ్బంది కనుకోరు, అక్కడ రాళ్ళు రువ్వడము, లాఠీ చార్జీ కట్టెలతో కూడా దాడి చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటిది కొంత గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్నటువంటిది. రోజు రోజు కూడా ఇష్యూలు పెంచే విధంగా కూడా కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఇటు అంటే గ్రౌండ్ లో చాలా మటుకు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే పోలీసులపై దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా లాఠీ చార్జ్ చేశారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. ఇక వాళ్ళని కంట్రోల్ చేసేందుకు, ఎందుకనంటే ఇటు కరోల్ బాగు తర్వాత మనకు జంతర్ మంతర్ ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళని అంటే చాలా మంది వందల మంది కూడా రావడము, వాళ్ళని కొంత అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నంలో ఇటు టియర్ గ్యాస్ దాదాపు 2 రోజుల క్రితంగా జరిగినటువంటి సోమవారం రోజు జరిగినటువంటి ఏదైతే టియర్ గ్యాస్ చేసి అక్కడి నుంచి యువతనంతటి కూడా చెల్లాచెదరు చేసినటువంటిది అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నారు అన్నటువంటి సమాచారం. ప్రస్తుతం నేను అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడు దాదాపు అంటే మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ అంతా కూడా స్టాప్ చేయడం జరిగింది. ఇక్కడ రూట్స్ అన్నిటిని కూడా స్టాప్ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, థ్యాంక్ యూ.